మీ అందరూ తెలిసిందే మనకు సింగరేణికి మధ్యలోనే తాడిచర్ల 2 బ్లాక్ తాడిచర్ల 2 బ్లాక్ మనకు అలాట్ చేశారు. దాంట్లో ముఖ్య భూమిక వహించి మన కంపెనీకి మనకు సహకరించిన కిషన్ రెడ్డి గారికి యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాని వెనుక ఉన్న పూర్వపురాలు అదేవిధంగా మిగతా విషయాలు మాట్లాడటానికి హెచ్ఎం సీతారామయ్య గారు వచ్చారు. కిషన్ రెడ్డి గారి ప్రోగ్రాం కొత్తగూడెంలో ఉంది కాబట్టి రకరకాల అఫీషియల్ ప్రోగ్రామా ఏదైనా పిలుస్తారా ఏంటనే దాంతోపాటుగా అక్కడ ఒక మెమోరాండం ఇస్తున్నారు. ఈ మెమోరాండం కూడా దానికోసమే వెళ్ళారు. ప్రెస్ మీట్ని ఉద్దేశించి మన యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య గారిని మాట్లాడారు. ప్రెస్ సోదరులందరికీ నమస్కారాలు. సరే, ప్రధానంగా ఈ సింగరేణి సంస్థకు తాడిచర్ల 2 బ్లాక్ కేటాయించినందుకు ముందుగా వారికి కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ భవిష్యత్ కార్మికుల ఉపాధి దృష్ట్యా, భద్రత దృష్ట్యా ఈ కోయగూడెం బ్లాక్ 3 అదేవిధంగా సత్తుపల్లి బ్లాక్ 3 ఇవి కూడా కేటాయించాలనేది కోరుతా ఉన్నాం. ఇంకా కొన్ని బ్లాక్ల పేర్లు చెప్తాం. కానీ తాడిచర్ల ఎన్నడో మన సింగరేణి సంస్థకు కేటాయించబడింది. ఎంఎండిఆర్ చట్టం రాకముందే దీన్ని కేటాయించింది. పర్మిషన్ కోసమని మన సింగరేణి సంస్థ అప్లై చేసింది. అప్లై చేస్తే ఇదే బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు. సరే, అంతకుముందు కొన్ని, ఎందుకంటే అది ఒక 125 ఎకరాలు మన వీళ్ళది ఫారెస్ట్లో ఇది కొంత ల్యాండ్ ఉన్నది. ఆ ఫారెస్ట్ ల్యాండ్లో 125 బోర్లు వేస్తే ఇంకా బొగ్గుల నిక్షేపాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది సింగరేణి సంస్థ. అయితే ఒక 25 మాత్రమే వేయించిన తర్వాత బంద్ చేయించింది. ఈ బంద్ చేసి ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలే, వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వలే. సరే, మొదటి నుండి మనం కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి కాగానే మన యూనియన్ తరఫున వారిని కలిసి బీజేపీ ఆఫీస్కి వెళ్ళే కలిసి మెమోరాండం ఇచ్చినాం. ఇట్లా తాడిచర్ల బొగ్గు బ్లాక్ను మాకు కేటాయించాలి అని. ఆ విధంగా కొన్ని బ్లాక్ల పేర్లు కూడా చెప్పుకుంటూ ఆయనకి ఇచ్చినాం. సరే, ఏదేమైనా ఆలస్యమైనా ఇది సింగరేణి సంస్థకు సరే వారు కూడా వారి దృష్టికి ప్రధానంగా తీసుకుపోవడం వల్ల వారు కేటాయించడం మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధికి, బొగ్గు ఉత్పత్తి పెంపునకు, కార్మికుల దీర్ఘకాలిక ఉపాధి కల్పన కోసం ఎంతో కీలకమైన తాడిచర్ల 2 అదేవిధంగా బొగ్గు బ్లాక్ను కేటాయించండి. కానీ అదే సందర్భంగా మేము అనేది ఏంటంటే ఈ మనుగూరు డిప్ సైడ్ ఓసీ పీకే ఓసీ కోయగూడెం బ్లాక్ 3, ఈ కోయగూడెం సత్తుపల్లి బ్లాక్ 3 ఈ రెండు ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది అరబిందో కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి సింగరేణి సంస్థను ఎంఎండిఆర్ చట్టం వచ్చిన తర్వాత యాక్షన్లకు పోవాలి. కానీ యాక్షన్లో పాల్గొనకుండా సింగరేణి సంస్థను అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన సంస్థకి ఇప్పిద్దామని కేసీఆర్ గారు సింగరేణి యాజమాన్యాన్ని కంటే వీళ్ళు నమ్మి ఊకున్నారు. మీరు టెండర్లు వేయొద్దు అంటే వేయలేదు. కానీ టెండర్లు వేసిన లేవలే అంటే అరబిందో కంపెనీ. మీకు తెలుసు, ఇలా కవిత మేడం తిరుగుతుంది. ఆ మేడం లిక్కర్ పార్ట్నర్ ప్రసాద్ రెడ్డి అని ఆయనకు కేటాయించడం జరిగింది. ఇక ఇంకోటి సత్తుపల్లి, అసలు సత్తుపల్లి కాడ ఎట్టి పరిస్థితుల్లో సత్తుపల్లి తీసే అవకాశం లేదు ప్రైవేట్ వాళ్ళకు. ఎందుకంటే ఇటుపక్క మనదేముంది, అటుపక్క మనదే ఉన్నది, మధ్యలో కొంత బ్లాక్ ఉన్నది. ఆ బ్లాక్ను వానికి ఇస్తే వాడు మట్టి పోసడానికి అవకాశమే లేదు, తీయలేదకపోతా ఉన్నాడు. అందుకే ఇంట్లో పోస్తామంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం? సింగరేణి సంస్థ సమస్య లేదని పెద్ద ఆందోళన చేస్తే అది బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు, అదేవిధంగా ఈ దీనికోటి ఉన్నది కోయగూడెం బ్లాక్ ఏంటంటే 170 యాక్ట్ అమల్లో ఉన్నది. అది 170 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు దానికి ఒకటి కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు ఏమున్నాయి, మన ఎవరైనా కానీ గిరిజన సొసైటీ ఏర్పడితే వాళ్ళకి ఇవ్వచ్చు, గిరిజనులకి ఇచ్చే అధికారం, లేదా ప్రభుత్వ రంగ సంస్థ అయినా తవ్వచ్చు. ఈ ఇద్దరికి అవకాశం ఉన్నది, కానీ ప్రైవేట్ వాళ్ళు తీసేయడానికి వీలు లేదు. కనుక అది ఎట్టి పరిస్థితులు దాన్ని అనవసరంగా కేటాయించింది. మేము అంటా ఉన్నాం, ఇప్పుడు దాన్ని రద్దు చేసి సింగరేణి సంస్థ అది దానికంటే ఎంఎండిఆర్ చట్టం కంటే ముందుదే కదా, దీన్ని కేటాయించవచ్చు. సత్తుపల్లి అదేవిధంగా కేటాయించవచ్చు. ఈ విధంగా సత్తుపల్లి కూడా
కేటాయించాలని అంటా ఉన్నాం. అదేవిధంగా చెన్నూరు సౌత్ మనం ఇంతకుముందే బొగ్గు బాగులు దవ్విన వాడు ఉన్నది చెన్నూరు సౌత్, అది ఒకటి. వెంకటాపూర్ 2 అది ఒకటి. చిట్టగూడ అనేది ఒకటి. ఇవన్నీ మన సింగరేణి సంస్థ బొగ్గు నిక్షేపాలు వెలికి తీసినాయి. వెంకటాపూర్ మరియు శ్రావణపల్లి, మన మందమరి దగ్గర ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను ఈ సంస్థకు కేటాయించాలని కోరుతా ఉన్నాం. బ్లాక్ 3 సంబంధించి కోల్ బ్లాక్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అగ్రిమెంట్ CBDPAను నామినేటెడ్ అథారిటీ ఇప్పటికే రద్దు చేసినట్లు కొంత సమాచారం ఉన్నది వాళ్ళకు. అందుకే మేము అది సత్తుపల్లి సంబంధించి కూడా విజయవంతమైన సక్సెస్ఫుల్ బిడ్డర్ ఇప్పటి వరకు అవసరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు ఆయన. దీనివల్ల విలువైన జాతీయ సంపద భూగర్భంలోనే నిరుపయోగంగా ఉంటా ఉంది. దాన్ని మేము ఏమంటా ఉన్నాం, ఈ 2 బ్లాక్లను ఇమ్మీడియట్గా మీరు బొగ్గు గనుల శాఖ మంత్రులుగా ఉన్నారు కనుక మీరు మాకు కేటాయించండి అనేది మేము అంటా ఉన్నాం. ఇప్పుడు చట్టపరమైనటువంటి నిబంధనల ప్రకారం గనులు మరియు ఖనిజాలు ఈ అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం 1957 MMDR యాక్ట్లోని సెక్షన్ 11A మరియు సెక్షన్ 17A నిబంధనల ప్రకారం పైన పేర్కొన్న కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3 ప్రైవేటు వేలం పరిధి నుంచి మినహాయించి ప్రభుత్వ రంగ సంస్థ అయిన SCLకు నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని మేము కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం AITC తరఫున. దీనివల్ల కొంత ఉపాధి పెరిగే అవకాశాలు ఉంటాయి. బొగ్గు బావిలు వచ్చే వేలాది మంది కార్మికులకు కొద్దిగా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటాయి. ఏమన్నా అంటే ఇప్పుడు ఏమంటారు మేనేజ్మెంట్, ఇప్పటికే ఎక్సెస్ ఉన్నారు అని. ఇవి కేటాయించేది ఉంటే ఎక్సెస్ లేరు, ఇంకా అవసరం ఉంటే ఇంకా పడతారు. కనుక ఇవి కేటాయించమని మేము అంటా ఉన్నాం. అది చేయాలి. అందుకే గౌరవనీయ కేంద్ర మంత్రి గారిని దీని మీద స్పందించి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అదే. ఎందుకంటే రేపు ఇక్కడికి వస్తూ ఉన్నాడు, మీ ఎట్లా విలేకరు మీ సమావేశంలో మాట్లాడుతారు, మీరు కొద్దిగా ఇవి మరి ఇట్లా ఉన్నాయి కదా, ఇవి ఏమన్నా కేటాయిస్తారని అడిగితే నేను సమాధానం చెప్తారు. మేము ఇచ్చే మెమోరాండం ఇవాళ మా సీతారామయ్య గారు, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇంతకుముందే ఇచ్చినాం. అక్కడ ఒక్క కాడ ఇచ్చినాక ఇక్కడ కూడా అవసరం అనుకుంటే మాకు వీలుంటే రేపు ఇస్తాం. ఈడ కూడా ప్రయత్నం చేస్తాం. రేపు మెమోరాండం ఇచ్చడానికి అయితే ప్రయత్నం ఇస్తాం తప్పకుండా ఇవ్వాలి. ఇక రెండో విషయం ఏంటంటే మేము వారిని కోరేది ఏంటంటే కిషన్ రెడ్డి గారిని, ఇప్పుడు 12వ వేతన ఒప్పందం తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కాలపరిమితి జూన్ 30 తారీఖు నాడు 2026 నాడు ముగిసింది. 1వ తారీఖు నుండి కొత్త స్టార్ట్ అయింది. నిబంధనల ప్రకారం కొత్త 12వ వేతన ఒప్పందం జూలై 1 నుండి అమలుకు రావాలి. ఇప్పటి వరకు నూతన వేజ్ బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇమీడియట్గా ప్రారంభం చేయాలని మా యూనియన్ తరఫున వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఈ కమిటీ ఏర్పాటు విషయంలో బాగా ఇప్పటికే లేట్ అయింది. అసలు 6 నెలల ముందే కమిటీ వేయాలి దీన్ని, కానీ ఇప్పటి వరకు 6 నెలలు అయినా ఇప్పటి వరకు అయిపోయింది. జూలై 1 నుండి ఇప్పుడు అయినా కానీ ఇప్పటి వరకు కమిటీ వేయలే. కనుక ఇది ఇమ్మీడియట్లీ మీరు జోక్యం తీసుకొని వేయాలని, లేబర్ కోడ్లతోటి దీన్ని ముడిపెట్టద్దు అంటా ఉన్నాం. ఈ లేబర్ కోడ్ల వలన ఎందుకంటే కమిషన్ ఏర్పాటు చేసి ఏదో IAS ఆఫీసర్లతో వాళ్ళు రావాలని 51% ఓట్లు వచ్చిన వాళ్ళు నెగోషియేషన్ దాంట్లో ఉండాలని అంటా ఉన్నారు. ఎవరికి రాదు 51% నెగోషియేషన్ దాంట్లో. ఇది 51% రావాలంటే రాదు. కనుక మేము అనేది ఏంటంటే ఇప్పుడు మరి అట్లాంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు 51% వస్తుంది, నరేంద్ర మోడీకి కూడా రాదు. అందుకే మేము అనేది ఏంటంటే దీనికి సంబంధం లేదు, ఏ ఒక్క ఓటుతో గెలిచినా దాన్ని గుర్తించాలనేది మా ప్రధానమైనటువంటి అదే.
కనుక ఈ కమిటీని ఇమీడియట్గా జోక్యం తీసుకొని కిషన్ రెడ్డి గారు ఈ 12వ వేజ్ బోర్డు ఏర్పాటు చేయించాలని మేము వారికి మీ తరఫున విజ్ఞప్తి చేస్తాము.